తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్లల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుద్ధి కార్యక్రమంలో అర్చక స్వాములు, ఉద్యోగులు, అధికారులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా చేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి 3 రోజులు డిప్ విధానం ద్వారా 1.89 లక్షల టోకెన్లు జారీ చేశామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయానికి క్యూలైన్లోకి చేరుకుంటే 2 గంటల వ్యవధిలో దర్శనం పూర్తి అవుతోందన్నారు. తొలి 3 రోజులకు టోకెన్లు దొరకని భక్తులు మిగతా 7 రోజులు సర్వదర్శనం ద్వారా నేరుగా దర్శనం చేసుకునే వీలు కల్పించామన్నారు. కోయిల్లల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహణ జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందున్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ 10 రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. వాళ్ళు 8 తర్వాతనే తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.